శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా చివరి దినాన తిథి భోజనం అనే కార్యక్రమాన్ని ఎంపీపీ స్కూల్ డిపి ఈపీ లగడపాడు నందు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఏస్తేరాని మాట్లాడుతూ తిథి భోజనం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారైన వేమవరపు నాగేశ్వరరావు విద్యార్థులకు మంచి భోజనం అనగా చికెన్ బిర్యానీ, ఫ్రూట్ మరియు స్వీట్లను డొనేట్ చేశారని తెలియజేశారు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు విద్యార్థులను ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ స్కూల్లో వివిధ కార్యక్రమాల అమలు తీరు చాలా చక్కగా ఉందని, మరి ముఖ్యంగా శిక్షా సప్త కార్యక్రమాలు బాగా నిర్వహించారని, చివరి దినాన విద్యార్థులకు మంచి బలవర్ధకమైన భోజనం పెట్టడానికి తనకు అవకాశం లభించడం ఆనందదాయకమని, ఇదే విధంగా రాబోయే రోజుల్లో సమాజం స్కూల్లో భాగంగా ఉంటూ అన్ని విషయాలలో సహకరిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని, అలాగే వారి ఇంట్లో జరిగే ప్రత్యేక శుభదినాల సందర్భంగా విద్యార్థులకు కూడా ఫలహారాలు లేదా భోజనాలు అందిస్తూ సమాజం బడిలో భాగస్వామ్యం కావాలని కోరారు। ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఊరి పెద్దలు హాజరై తిథి భోజనం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। చివరగా ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్ కు ప్రతి విషయంలో సహకారం అందిస్తున్న గ్రామ సర్పంచ్ కి మరియు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు। మన గ్రామ సర్పంచ్ గారైన నాగేశ్వరరావు గారికి మరియు పెద్దలకు, అలాగే అంగన్వాడీ టీచర్ మరియు తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్। ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే, మనకి ఇప్పుడు మనము గత వారం రోజుల నుంచి శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కదా। ఆ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మనం టిఎల్ఎం మేళా జరుపుకున్నాం, ఆటలు ఆడుకున్నాం ఒక రోజు, ఇలా అన్ని కార్యక్రమాలు రోజుకు ఒక కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం। దానిలో భాగంగా చివరి రోజు ఈ రోజు మనము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం తిథి భోజనం, శుభ్ దిన్ భోజన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం। గవర్నమెంట్ ఆదేశం ప్రకారం మనం ఈరోజు సమాజాన్ని మన స్కూల్కి వాళ్ళ యొక్క స్కూల్లో కార్యక్రమాల్లో సమాజం భాగస్వామ్యం కావాలి అన్ని విషయాల్లో, ఒకటి చదువులో మాత్రమే కాదు అలాగే స్కూల్లో బిడ్డలకు భోజనం పెట్టే విషయంలో కూడా, మంచి పోషకాహారం అందించే విషయంలో కూడా సమాజం తన వంతు తను సహకారం అందించడం అనేది మొదటిగా ఈ రోజు కార్యక్రమంతో ప్రారంభం చేస్తున్నాం। అందుకే ఈ రోజు మనం తిథి భోజనం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి స్పాన్సర్ గా మన ఊరి గ్రామ సర్పంచ్ గారైన నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ రోజు మనకి భోజనము మనకి డొనేషన్ ఇస్తున్నారు। కాబట్టి సర్పంచ్ గారికి అందరము ఈరోజు మనకి సర్పంచ్ గారు మంచి భోజనాన్ని, బిర్యానీ, చికెన్ మీ అందరి కోసం, అలాగే మీకు మంచి పండ్లు, స్వీట్ మీ అందరి కోసం తెచ్చారనమాట। ఓకేనా? ఇక ఇది మొదలుకొని రిషి కూర్చో, ఇది మొదలుకొని రాబోయే రోజుల్లో మన గ్రామంలో మిగతా సభ్యులు అంటే ఎస్ఎంసీ సభ్యులు కానీ, గ్రామ పెద్దలు కానీ, ఇంకా చదువుకున్న వాళ్ళు, ఎన్ఆర్ఐస్, అలాగే గ్రామంలో బిడ్డల భవిష్యత్తు పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్ని దర్శించి వారి రోజుల్లో అంటే వారి ఇంట్లో జరుపుకునే రకరకాల పండుగలు కానీ, ఉత్సవాలు కానీ, వారి ఇంట్లో బర్త్డేస్ కానీ, లేదా ఇంకే మంచి కార్యక్రమాలు జరుపుకున్నా వాటిలో బిడ్డలను కూడా భాగస్వామ్యం చేస్తూ పిల్లలకు తమ మంచి పలహారాలు కానీ, భోజనం కానీ అందించాలని సభాముఖంగా పెద్దలందరికీ తెలియజేస్తున్నారు। నమస్కారం। ఈరోజు శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా మా స్కూల్లో ఎంపీపీఎస్ డిపెప్ లగడపాడు స్కూల్లో తిథి భోజనం మా గ్రామ సర్పంచ్ గారైన వేమవరపు నాగేశ్వరరావు గారు అరేంజ్ చేశారు। బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తిథి భోజనం కార్యక్రమాన్ని మొట్టమొదటిగా తనే స్పాన్సర్ చేస్తూ బిడ్డలకు మంచి ఆహారం అనగా బిర్యానీ, చికెన్, ఫ్రూట్, స్వీట్
మంచి భోజనంతో ఈ కార్యక్రమాన్ని మా స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి సహకరించిన సర్పంచ్ గారికి, అలాగే గ్రామ పెద్దలకు, అలాగే ఎస్ఎంసీ సభ్యులకు స్కూల్ తరఫున ప్రధాన ఉపాధ్యాయులుగా ధన్యవాదాలు. ఈరోజు మన నగరకోట గ్రామంలోని ఎంపీపీ అండ్ డిపిఎఫ్ స్కూల్కి విద్యార్థులకు మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, టీచర్స్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్లో విద్యార్థులు విద్యా వార్షికోత్సవం సంబంధించి విద్యా వార్షికోత్సవాలు బాగా జరుగుతున్నందువల్ల, మంచిగా ఉండటం వల్ల టీచర్ గారు కూడా వీళ్ళందరికీ కూడా మంచి ఆటలు కానీ, పాటలు కానీ, చదువుల్లో కానీ బాగా చెప్పటం జరుగుతున్నది. స్కూల్ వాతావరణం కూడా బాగానే ఉన్నది. ఈ స్కూల్ ఇది ఈరోజు ఈ భోజనం ఇలాంటివి జరుపుకునేటప్పుడు, ఈ గ్రామంలోని తుది భోజనం జరుపుకునేటప్పుడు ఈ గ్రామంలోని పెద్దలు కానీ వాళ్ళందరూ ఎవరైనా సరే స్పాన్సర్ చేసి విద్యార్థులకి మంచిగా చేయాలని కోరుచున్నాను.